సింపుల్ గా బ్రెడ్ చేయాలనుకుంటున్నారా? ఎలాంటి హడావిడి లేకుండా ఇలాంటి బ్రెడ్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ పేరు వచ్చి బనానా చాక్లెట్ బ్రెడ్. అన్నట్టు దీన్ని గోధుమ పిండితోనే తయారు చేస్తున్నాము. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలనేది ఒకసారి చూసేయండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు డీటెయిల్ గా రెసిపీ ఏంటనేది అర్థమవుతుంది. ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి బాగా పండిన 5 అరటి పండ్లు తీసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఈ బ్రెడ్ చేయడానికి పూర్తిగా మగ్గిపోయిన అరటి పండ్లు అయితేనే చాలా బాగుంటాయి. అలాగే ఏ రకం అరటి పండ్లైనా సరే ఈ బ్రెడ్ తయారు చేయడానికి వాడుకోవచ్చు. ఇలా బాగా స్మాష్ చేసిన తర్వాత ఇందులోకి అరకప్పు పొడి చేసుకున్న పంచదార వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ల వెన్నపూస, దీన్ని నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. దీన్ని ఇలా కరిగించి వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నటువన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మైదా బదులుగా గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఇలా జల్లెట్లో వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టడం వల్ల మంచిగా ఎయిర్ ఫామ్ అవుతుంది. దానివల్ల బ్రెడ్ చాలా మంచిగా పొంగుతుంది. ఇలా పిండంతా కూడా జల్లెడ పట్టిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను వేసుకోవాలి. ఇందులో వాడే ప్రతి ఒక్కటి కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బ్యాటర్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఈ బ్రెడ్ తయారు చేయడానికి మనకి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మిక్స్ చేయండి. ఈ బ్రెడ్ పేరు అయితే బనానా చాక్లెట్ బ్రెడ్ అని చెప్పాను కదా, మరి ఇప్పుడు చాక్లెట్ కూడా వేయాలిగా. అందుకని డార్క్ చాక్లెట్ తీసుకొని దీన్ని ఇలాగా సన్నగా తరిగేసుకున్నాను. అలాగే దీన్ని 1/4 కప్పు వరకు ఇందులో వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసి మీరు ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడొచ్చు. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఏ టిన్లో అయితే చేయాలి అనుకుంటున్నామో దాన్ని తీసుకొని దానికి ఇలాగా నూనె కానీ వెన్న కానీ అప్లై చేసి ఇలా మంచిగా గ్రీస్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను తయారు చేసిన ఈ బ్యాటర్ని వేస్తున్నాను. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకోండి. నేను ఇక్కడ 2 టిన్స్లో చేస్తున్నాను. ఇలా టిన్లో వేసాక ఖచ్చితంగా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత దీన్ని బేక్ చేయడానికి పెట్టుకోవాలి. ఇక్కడ మరో టిన్ తీసుకొని మిగతా బ్యాటర్ని కూడా అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ టిన్ని కూడా ఒకసారి ట్యాప్ చేసుకొని దీనిపైన నేను అరటి పండ్లని ఇలాగ కట్ చేసి వేస్తున్నాను. అలాగే చాప్ చేసిన డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని కూడా ఇలాగ పైన చల్లుతున్నాను. ఇలా 2 టిన్స్కి కూడా ఈ విధంగా గార్నిషింగ్ చేసుకున్న తర్వాత 180 డిగ్రీస్కి ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 25 నిమిషాలకి బేక్ చేయడానికి పెడుతున్నాను. ఈ బేక్ చేసే విధానం ఒక్కొక్క ఓవెన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. మీ ఓవెన్ కెపాసిటీని బట్టి మీరు టెంపరేచర్స్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వీటిని బేక్ చేసిన తర్వాత 25 నిమిషాలకి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా బేక్ అయిపోయాయి. ఇలా బేక్ చేసిన ఎప్పుడైనా సరే బ్రెడ్ కావచ్చు, కేక్ కావచ్చు, పైన ఒక క్లాత్ వేసేసి చల్లారేంత వరకు కూడా ఉంచేసేయాలి. తర్వాతే బ్రెడ్ కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. లేదంటే పైన లేయర్ అంతా కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఈ బ్రెడ్ కొంచెం చల్లారిన తర్వాత సైడ్స్లో మొత్తం అంటుకొని ఉంటుంది. దీన్ని కొంచెం ఇలా చాక్తో రిమూవ్ చేసుకొని తర్వాత టిన్లో నుంచి దీన్ని వేరు చేసుకోవాలి. ఇలా టిన్లోంచి వేరు చేశాక ఈ బ్రెడ్ చూడండి ఎంత అందంగా ఉందో. అసలు దీన్ని మళ్ళీ తిప్పి చూపించాలని అనిపించలేదు నాకు, అంత నచ్చింది. కానీ నేను చేసిన గార్నిషింగ్ కూడా కనిపించాలిగా, అందుకే దీన్ని మళ్ళీ తిప్పేశాను. దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అసలు మామూలుగా అయితే మేము అరటిపండుతో చేసిన కేక్ కానీ బ్రెడ్ కానీ పెద్దగా ఇష్టపడం, కానీ దీన్ని మాత్రం చాలా ఇష్టంగా తినేసాము. అంత నచ్చింది మాకు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఎలాంటి అకేషన్ అయినా కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు వచ్చే క్రిస్మస్కి కూడా మేము దీన్ని ఫ్రూట్ కేక్ లాగా తయారు చేయొచ్చు. దీంట్లో మరిన్ని ఫ్రూట్స్ కూడా మీరే యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. చక్కచక్క చేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని వేడిగా సర్వ్ చేయొచ్చు లేదా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాకు తెలిసి వేడిగా అయితేనే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే దీంట్లో చాక్లెట్ వేసాం కదా, అది చక్కగా మెల్ట్ అవుతూ నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజుకి ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.